నిజ జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా ప్రేరణ పొందిన భావోద్వేగ కథ. కొన్ని ప్రేమలు పెళ్లితో ముగిస్తాయి, కొన్ని ప్రేమలు జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి, కానీ కొన్ని ప్రేమలు జీవితాంతం మనసును వెంటాడుతూనే ఉంటాయి. హైదరాబాద్లో నివసించే అర్జున్ అనే యువకుడు మధ్యతరగతి కుటుంబం. తండ్రి ఆటో డ్రైవర్, తల్లి గృహిణి. అర్జున్ ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో తన క్లాసులో ఉన్న మేఘనతో పరిచయం ఏర్పడింది. మేఘన ఎప్పుడూ అందరితో నవ్వుతూ మాట్లాడేది, కానీ అర్జున్తో మాత్రం ఏదో ప్రత్యేకమైన అనుబంధం ఉండేది. మొదట ఇద్దరు మంచి స్నేహితులు. కాలేజీ ప్రాజెక్టులు, క్యాంటీన్లో టీ, లైబ్రరీలో గంటల తరబడి చదువులు. అలా తెలియకుండానే వారి స్నేహం ప్రేమగా మారిపోయింది. ఒక సాయంత్రం కాలేజీ టెర్రస్ పై మేఘన నెమ్మదిగా అడిగింది, "నువ్వు ఎప్పటికీ నన్ను వదిలిపెట్టవు కదా?" అంటూ అర్జున్ చిరునవ్వుతో, "ఈ ప్రపంచం మొత్తం నన్ను వదిలినా నేను మాత్రం నిన్ను వదలను" అని చెప్పాడు. ఆ మాట విన్న మేఘన కళ్ళల్లో ఆనంద బాష్పాలు మెరిశాయి. డిగ్రీ పూర్తయింది. అర్జున్కి ఉద్యోగం రాలేదు. మేఘనకు మాత్రం మంచి కంపెనీలో జాబ్ వచ్చింది. అయినా ఇద్దరి ప్రేమ మాత్రం మారలేదు. ప్రతి నెల జీతం వచ్చిన రోజు మేఘన మొదట అర్జున్కి చాక్లెట్ కొనిచ్చేది. "నీ మొదటి జీతం వచ్చే వరకు నా జీతం కూడా నీదే" అని నవ్వేది. ఆ మాటలు వింటే అర్జున్కి ప్రపంచం మొత్తం దక్కినట్టే అనిపించేది. కొన్ని నెలల తర్వాత మేఘన తరచూ అలసిపోవడం మొదలైంది. చిన్న చిన్న జ్వరాలు, బలహీనత, తలనొప్పులు మొదట సాధారణంగా తీసుకుంది. కానీ ఒకరోజు ఆఫీసులోనే కుప్ప కూలిపోయింది. ఆసుపత్రిలో పరీక్షలు చేశారు. డాక్టర్ చెప్పిన ఒక్క మాట వారి జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. బ్లడ్ క్యాన్సర్, చివరి దశ. ఆ మాట విన్న వెంటనే అర్జున్ ఒక్కసారిగా నేల మీద పడిపోయాడు. మేఘన మాత్రం నవ్వింది. "ఏడవకు, నేను బాగానే అవుతాను" అంటూ అలా అనేసింది. ఆ తర్వాత ప్రారంభమైంది ఆసుపత్రుల జీవితం. కీమోథెరపీ, ఇంజెక్షన్లు, నొప్పులు, జుట్టి ఊడిపోవడం. ప్రతిరోజు ఒక యుద్ధంలా మారింది. అయినా మేఘన ఒక్కరోజు కూడా అర్జున్ ముందు ఎడవలేదు. ఒకరోజు మేఘన అర్జున్ను పిలిచింది. "నాకొక కోరిక ఉంది." అర్జున్ వెంటనే, "నీ కోసం ఏదైనా చేస్తాను" అన్నాడు. మేఘన చిరునవ్వుతో, "మన పెళ్లి జరగకపోయినా పర్వాలేదు, కానీ ఒక్కసారి నన్ను పెళ్లి కూతురులా చూడాలని అనుకుంటున్నాను" అంది. ఆ మాట విన్న అర్జున్ గుండె పగిలిపోయింది. మరుసటి రోజు ఆసుపత్రి గదినే చిన్న పెళ్లి మండపంలో అలంకరించాడు. నర్సులు, డాక్టర్లు, రోగులు అందరూ కలిసి మేఘనకు ఎర్ర చీర కట్టించారు. చిన్న పూలదండలు తెచ్చారు. అర్జున్ కూడా తెల్లటి కుర్తా వేసుకుని వచ్చాడు. ఇద్దరు ఒకరికొకరు దండలు మార్చుకున్నారు. అక్కడున్న ప్రతి ఒక్కరి కళ్ళల్లో నీళ్లు. మేఘన మాత్రం జీవితంలో ఎన్నడూ లేనంతగా నవ్వింది. ఆ రాత్రి మేఘన అర్జున్ చేతిని గట్టిగా పట్టుకొని, "ఒక మాట ఇస్తావా?" అడిగింది. "ఏమిటి?" అన్నాడు అర్జున్. "నేను లేకపోయినా నువ్వు జీవితాన్ని ఆపేయకు. నీ అమ్మా నాన్నల కోసం బ్రతుకు. ఎప్పుడూ నవ్వుతూ ఉండు" అంది. అర్జున్ ఏడుస్తూ, "అలాంటి మాటలు మాట్లాడకు" అన్నాడు. మేఘన మాత్రం ప్రేమంటే ఇద్దరు కలిసి చనిపోవడం కాదు, ఒకరు లేకపోయినా మరొకరు ధైర్యంగా బ్రతకడం అని చెప్పింది. మరుసటి ఉదయం అర్జున్ కాఫీ తీసుకుని గదిలోకి వచ్చాడు. మేఘన కళ్ళు మూసుకొని ప్రశాంతంగా పడుకుంది. ఆమెకు లేచే పరిస్థితులు లేదు. ఆమె చెయ్యి మాత్రం ఇంకా అర్జున్ చేతిలోనే పట్టుకొని ఉంది. ఆమె అంత్యక్రియలు పూర్తయ్యాక అర్జున్ ఒక కవర్ ఇచ్చాడు. అది మేఘన ముందుగానే రాసిన లేఖ. దాంట్లో ఇలా ఉంది: "అర్జున్, నువ్వు ఈ లేఖ చదువుతున్నావంటే నేను నీ పక్కన లేనట్టే. నువ్వు నన్ను ఎంత ప్రేమించావో నాకు తెలుసు. కానీ నా జ్ఞాపకాల్లోనే చిక్కుకోకు. నీ కలలు నెరవేర్చు. ఒకరోజు నువ్వు నవ్వుతున్న ఫోటో చూస్తే ఎక్కడున్నా నేనే నవ్వుతాను. నువ్వు సంతోషంగా ఉంటే అదే నా నిజమైన ప్రేమకు ముగింపు." ఆ రోజు నుంచి అర్జున్ ప్రతి సంవత్సరం మేఘన పుట్టినరోజు ఒక క్యాన్సర్ ఆసుపత్రికి వెళ్ళి చిన్నారులకు పుస్తకాలు, బొమ్మలు పంచుతుంటాడు. ఎవరైనా "ఎందుకు ఇలా చేస్తున్నావు?" అని అడిగితే అతను ఒక మాట మాత్రమే చెప్తాడు: ఆమె ఇంకా నవ్వుతూనే ఉండాలని. ఇందులో నీతి ఏంటంటే, ప్రేమ అనేది ఎప్పుడు కలిసి జీవించడం కాదు. కొన్నిసార్లు మనం ప్రేమించిన వ్యక్తి చెప్పిన చివరి మాటను జీవితాంతం నిలబెట్టుకోవడమే నిజమైన ప్రేమ. ఎప్పటికీ నవ్వుతూ ఉండు, ఎందుకంటే నీ నవ్వులో ఎంతో మందికి సంతోషం ఉంది.